ఏంట్రా రా పక్కన రా ఆపా ఏంట్రా చంపేస్తావా నీ ఫేస్ చూసి చెప్పగలను నీ దగ్గర ఆర్సీ లేదు నేను కింద చూసి చెప్పగలను నీకు బ్రెయిన్ లేదు నాకు బ్రెయిన్ లేదా అరే లైసెన్స్ ఏనా ఉందా డ్రైవింగ్ వస్తే లైసెన్స్ ఎందుకు రే పోలీసు నేనే చూడరా ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఎన్ని కాగితాలు పెట్టుకుని తిరుగుతున్నాను అవన్నీ మడిచి క్యాప్ లో పెట్టు ఇంతకు నీకు డ్రైవింగ్ వచ్చా అంటే నాకు డ్రైవింగ్ రాదనా ఏది ఎందో ఇంకి వేయగలవా ఏంటి 8 అంక పట్టుకో పట్టుకో 8 అంక ఎలా వేస్తానో చూడు హలో హలో 1 2 3 కాలింగ్ 4 5 6 ఆన్సరింగ్ ఎవడ్రా నువ్వు ఐఎమ్ రజని నాట్ గజని ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఎవడైతే నాకేంట్రా బొంగునాదో బొంగునాదమా రే స్టేషన్కి వచ్చి మాట్లాడరా తప్పదా రారా బిర్యానీ తినిపిస్తాను అదే చేత్తో కోటర్ మందు కూడా తెప్పించు వస్తున్నా నన్ను బొంగునాదం అంటాడా ఎవడ్రా నన్ను రమ్మంది బాగుంది ఓ టీ చెప్పమ్మా ఎవడ్రా నువ్వు ఐఎమ్ రజని నాట్ గజని మరి అదిగా అక్కడి నుంచిలే ఆ సీట్ నాది నువ్వు కొన్నావా లేదు గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ అంటే ఎవరు ప్రజలు ఆ ప్రజల్లో నేను ఒకటి ఆ సీట్ నాది అసలు నేను ఇక్కడ రమ్మంది ఎవరు కమాన్ ఐ వాంట్ ఆన్సర్ ఇమిడియట్లీ దట్ ఇస్ సంబర్ ఆఫ్ సాలింగ్ సీట్ తనిమి సార్ నా బండి పోయింది సార్ వీడు ఇక్కడికి వచ్చాడా వెల్కమ్ మై ఫ్యాటీ బాయ్ సార్ సార్ వీడు పేపర్స్ లేని బండిలో తిరుగుతున్నాడు సార్ వీడు ఎలా తిరిగినా పర్వాలేదు నన్ను బొంగునాదం అన్నాడు సార్ మీ బొంగు విషయం వీడికి ఎలా తెలిసింది సార్ బొంగులో మళ్ళీ రిపీట్ చేయాలా మిస్టర్ మర్యాదగా చెప్పు నేను బొంగునాదం గాడిని ఎవడు చెప్పాడు నువ్వు ఒకటి చెప్పేదండి చూస్తుంటే తెలుస్తలా నువ్వు బొంగు ఆడి భాషను ఇది యాక్సిడెంట్ కదా సార్ హత్య సార్ హత్య నా కళ్ళారా చూశాను సార్ హలో నేను 2 టౌన్ సిఐని మాట్లాడుతున్నాను సార్ మీ అమ్మాయిది యాక్సిడెంట్ కాదు మర్డర్ షటప్ మా అమ్మాయి బతికే ఉంది వాట్ బతికే ఉందా ఐఎమ్ వెరీ సారీ సార్ ఏరా బొంగునాథం గారు ఈ అమ్మాయి బతుకుంటే చచ్చిపోయింది ఎవరంట కరెక్ట్ ఇదేదో మర్డర్ మిస్టరీలా ఉంది దీన్ని సాల్వ్ చేయాలంటే మన వల్ల కాదు సిబిఐ వాళ్ళకి అప్పగించాల్సింది సిబిఐ యు మీన్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా నో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమి సెంటిమెంట్ అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం. ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి కానీ ఇంత లేదు. కూతురు ఆ బాటిల్ బ్లడ్ ఇచ్చినందుకే కుమిలిపోయాడు కదరా తెల్లబొచ్చి ఆయన. అంతేనా? వాళ్ళ నాన్న పేరు నోటికి యాక్సిడెంట్ అయిందని ఈవిడ బాటిల్ బ్లడ్ ఇచ్చింది. రక్త సంబంధం సిట్ సెల్ కూడా ఇలాగే ఉంటున్నాయా? బాగా చెప్పావు అల్లుడు. నాదో ఇంటెలిజెంట్ ఐడియాలు వస్తాయి మాయా. ఈ సెంటిమెంట్ నే మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా? మహాలక్ష్మి కిడ్నాప్ చేద్దాం. అమ్మాయి చాలా మంచిది మాయా. నేను కాదన్నా, మనం మర్డర్ చేస్తున్నావా మానభంగం చేస్తున్నావా? జస్ట్ అలా బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేద్దాం. నా మాట కాదని కళ్ళు, ఇంత పెద్ద ఇంట్లో బూజు దొరకలేక చస్తున్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మాయి గొడవ చేద్దాం మాయా. అలా బయట తీసుకెళ్ళి కిడ్నాప్ చేద్దాం. ఎలా చేస్తావు? ఇప్పుడు అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, జస్ట్ అలా వాకింగ్ రమ్మందాం, వెంటనే వచ్చేస్తే. అంతేనంటావా? అంతే. అల్లుడు, అమ్మాయిని వాకింగ్ పిలవడం వరకే నా పని, మిగిలిందంతా నీ పనే. సరే పద. మా అల్లుడు వెరీ గుడ్. హాయ్. హాయ్. మీరు నాతో వాకింగ్ రావచ్చు. అయ్యో, అది నా డైలాగ్ అంటే మీరు చెప్పేసారంటే. అంటే కిడ్నాప్ అంటేనండి మా మామయ్యకి కిడ్నీ పెయిన్. అయ్యో, కిడ్నీ పెయిన్ కి వాకింగ్ చాలా మంచిది. అవునా? అదండి. అదే కావాలండి.
ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. గాంధీ గారు. అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం. అక్కడే ఉన్నావా? మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు? అంటే మీకు భయం అన్నమాట. నాకు భయం ఏంటి? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్లేదా. ఈ రోజు పాపం దానికి హెడేక్, అది రాలేకపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమాన్ అల్లుడు, ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్ చెప్తా. అల్లుడు ఎవరు లేరు, లట్టుకుని కోళ్ళు పట్టుకున్నాడు. పట్టు. నాకు ఎందుకు భయంగా ఉంది మా. ఏ? అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడంతా ఏమో తెలియదు. ఒక పని చెయ్యి, నువ్వే సట్టుకు నోరు మూసి భుజాన వేసుకో. నేను మొయ్యగలనంటావా? అది ఎంత బరువు ఉంది మా, తోటకూర కాళ్ళగా. ఏసై అంతేనంటావా? కసక్. ఏంటి బావును ఇప్పుడు మళ్ళీ పోజోట్లే. అయ్యో అదేంటి అలా బోర్ల పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండేంటి? సరే సరే ముందు ఆయన లేపు. మహాలక్ష్మి దాటించుకు వెళ్ళాలి. మన ఫ్యాన్ వాడు ఎవడో ఫాలో అయిపోతున్నాడు. కుదరదు, ఆ అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి. అంతే. ఆ డబ్బులు మనమే కొట్టాలి. అయితే ముందు వాళ్ళు కొట్టాలి. ఆ పని నువ్వు చూసుకో. ఓకే. ఎక్కడ పరిగెడతావు? వాడి దగ్గర కత్తి ఉంది అందుకని. అయినా పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి. వీళ్ళ సంగతి ఏందో చూద్దాం రండ్రా. ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి. కరాటేలో బ్లాక్ బెల్ట్. మావాడు కాదు ఆవిడే. ఏడ్సావులే, ఈ శబరిమల బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్? అన్నా తొందరపడి బెల్ట్ లాక్కు, ప్యాంట్ ఊడిపోద్ది. మర్యాదగా అమ్మాయిని వదలరా ఎదవా. నోరు జారుతున్నావు, కొట్టినా కత్తితో పొడిచినా బాధపడా. నువ్వు బండారా బూతులు తిన్నావనుకో, కాయల్ తల కాయల్ లేచిపోతాయి. వీడి వీక్నెస్ ఇదనమాట, రెచ్చిపో. సరే తిడతామురా, బండ బూతులు తిడతాం. కుప్ప తొట్లో చెత్తగా తలేరుకునే సన్నాసి. 5 స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసే ఎదవా. ఎక్వేరియంలో చేపలు గేలం వేసి ఆపనిక్కర్ లుచ్చా. నన్ను రెచ్చా కొడుతున్నారు, నేను రెచ్చిపోయాననుకో మీరు చచ్చిపోతారు. పోషామగుడి మైసమ్మ తలవారు తీయుర్రా. ఏదరా కట్టేదరా, రండిరా, కత్తి తలకాయలు లేచిపోతాయి. పోషామగుడి మైసమ్మ తలవారు తీయుర్రి. విషయం తక్కువ అల్లరి ఎక్కువ. తలకాయలు లేచిపోతాయి, వస్తున్నారా? సడన్ ఏమైందిరా నీకు? స్నేక్ ఫైటా? ఇది స్నేక్ బైట్ రా. ఇది నిజం పాము అనుకున్నావా? డమ్మీ పామురా. మళ్ళీ వదలండి రే. బూట్లు పడ్డారా? ఏమైందిరా? గ్యాస్ ఇడుస్తావే నువ్వు నా మీద, నా మీద
నీదే బ్లడ్ బి పాజిటివ్. నల్ల పని చేయమంటే వీడే బంద్ అయిపోయిందన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.